ప్రేమ దేవుని పిల్లరా, వాడిని బైబిల్ ఏమంటుందంటే కుయుక్తిపరుడు అంటుంది, వేటగాడు అంటుంది, మోసగాడు అంటుంది, అబద్ధికుడు అంటుంది, దేవునికి శత్రువు అంటుంది. ఈ ఊరిలో పడకుండా జాగ్రత్త ఉంటుంది. నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, బయట భక్తిహీనులు ఎక్కువ ఉన్నారా, భక్తి పనులు ఎక్కువ ఉన్నారా? భక్తిహీనులే ఎక్కువ ఉన్నారు. ఇంట్లో కూడా భక్తిహీనులే ఉన్నారు ఎక్కువ శాతం. భక్తిపరుడు అంటే దేవుడు ఏం చెప్పాడో దానికి భయపడి తన క్యారెక్టర్గా నీతిగా న్యాయంగా వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి ఆరాధన మానకుండా జాగ్రత్తగా నివసించేవాడే భక్తిపరుడు. లోతు కూడా సొదొమ గొమొర్రాల పట్టణాల్లో నివసించేటప్పుడు ఆ పట్టణాల్లో వచ్చి బయటకు వచ్చేసే లోతు అన్నాడు దేవుడు. కారణము, ఆ సొదొమ గొమొర్రా పట్టణాల్లో వాళ్ళు భక్తిహీనులు, దుర్మార్గులు, దుష్టులు. భక్తిహీనత అంటే దుర్మార్గం, భక్తిహీనత అంటే అబద్ధం, భక్తిహీనత అంటే మోసం. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరి మాట నమ్మకూడదు, భక్తిహీనుల మాట నమ్మకూడదు. భక్తిహీనుల నోట అబద్ధం ఉంటది. యేసు ప్రభుని నమ్మని వారి నోట మోసం ఉంటది. యేసు ప్రభుని నమ్మని వారి దగ్గర నమ్మక ద్రోహం ఉంటది. ఎప్పుడైతే ఇస్కరియోతు సంచిలో డబ్బులు వేసుకోవడం మొదలు పెట్టాడో యేసు ప్రభుని ఏం చేశాడు? నమ్మక ద్రోహం చేశాడు యేసు ప్రభుకి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, భక్తిహీనులతో జాగ్రత్త అంటున్నాడు దేవుడు. అది ఇంట్లో ఉండొచ్చు, బయట ఉండొచ్చు. నువ్వు బుద్ధి కలిగి లేకపోతే, మెలకుగా లేకపోతే ఎవరో ఒకరు నిన్ను పట్టుకొని పోతాడు అంతే వాడి దారిలోకి. ఎవరో ఒక భక్తిహీనుడు వాడి దారిలోకి తీసుకెళ్ళిపోతాడు నిన్నంతే. అందుకే మెలకుగా బుద్ధిగా ఉండు. సాతాను గర్జించు సింహము వలలే ఎవరిని పడగొడతానా అని చూస్తున్నాడు. సాతాను ఎలా నిన్ను పడగొట్టాలని చూస్తున్నాడు. నీలో ఆశలు ఏమున్నాయో చూస్తున్నాడు, నీలో కోరికలు ఏమున్నాయో చూస్తున్నాడు, నీ ఆలోచనలు ఏదో చూస్తున్నాడు. వస్తాడు వచ్చి నీకు ఒక మోసకరమైన ఐడియా ఇస్తాడు. నీకు తెలీదు. ఒక్కరోజే రా తాగు, ఏమైంది, మేము స్నేహితులుగా బతికులాడుతున్నాం, రేపటి నుంచి వద్దులే అంటాడు, దింపేస్తాడు. ఒక్క రోజు అన్నది సంవత్సరాలు వెళ్ళిపోతుంది. ఒక్కసారి చిన్న అబద్ధమే, ఒక చిన్న తప్పే చేసే ఏం కాదు అంటాడు. చూసేసరికి జీవితం నాశనం అయిపోయి ఉంటాడు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, భక్తిహీనుల విషయంలో జాగ్రత్త. దావీదు గారే అంటున్నారు, నన్ను పట్టుకొనుటకై భక్తిహీనులు ఊరి పెట్టారు. ఊరంటే ఏంటి? అదే వారి యొక్క చెడు ఆలోచనల్లో, వారి యొక్క చెడు నడతల్లో మనం కూడా కలవాలని, వాళ్ళలాగా మనం కూడా తయారవ్వాలని భక్తిహీనులు తిరుగుతూ ఉన్నారంట. సాతాను చేత పట్టబడిన వారిని, వాళ్ళు పట్టబడ్డారు సాతాను చేత. వాళ్ళ చేత ఇంకొకళ్ళు భక్తి పరుని పట్టాలని సాతాను చేస్తున్నాడట. అందుకే దావీదు గారు అంటున్నారు, నన్ను పట్టుకొనుటకై. మీరెవరు? దావీదు గారు దైవభక్తుడినయ్యా, దేవుడు అంటే భయభక్తులు కలిగిన వాడినయ్యా, ఆరాధించేవాడినయ్యా, ప్రార్థన చేసేవాడినయ్యా, వాక్యం చదివేవాడినయ్యా. అలాంటి భక్తుడినైనా నన్ను పట్టుకోవడానికి భక్తిహీనులు ఊరివట్టు ఉన్నారు. కాబట్టి నీ జీవితం గమనించు. అది ఇంట్లో వారైనా బయట వాళ్ళైనా నిన్ను పట్టుకోవడానికి చూస్తున్నారేమో చూడు. పట్టుకోవడం అంటే ఇక్కడైతే తాళ్ళేసి కట్టడం కాదు, వారి దారిలోకి తీసుకెళ్ళడం. నువ్వు ఒక భక్తి పరుడితో ఇప్పుడు ప్రార్థనకు వచ్చారు. దేవుని యొక్క మాటలు, జాగ్రత్త కలిగిన మాటలు, మంచి మాటల ద్వారా మీ జీవితం క్షేమం అవుతుంది, పరలోకానికి వెళ్తారు. అదే ఇంకో దారిలోకి వెళ్తే